హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ఐబి ఫ్యామిలీ. ఈరోజు పాలక్ చపాతీ రెసిపీ మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. అది కొంచెం బాయిల్ అయ్యాక పాలకూర వేసుకోవాలండి. ముందు పాలకూర క్లీన్గా శుభ్రం కడిగేసుకోవాలి. తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లోని పాలకూర వేయాలండి. ఇది యాక్చువల్గా మా పాప రెసిపీ అండి. మా పాప చేస్తుంది. సగం వరకు, సగం నుంచి నేను వచ్చానండి. ఇలాగ మా పాప అంతా మొత్తం ప్రిపేర్ చేస్తుంది. తను కూడా వంటలు చాలా బాగా చేస్తుందండి. చూడండి, పాలకూర బాయిల్ అవుతుంది కదా. అయిపోయిన తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని మనకి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాక పిండి తీసుకొని చపాతీ ముద్దకి ప్రిపేర్ చేయాలండి. ముందుగా కొంచెం సాల్టు, కొంచెం వాము ఇలాగా నలుపుకొని వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది అలాగ వేయడం వల్ల. కొంచెం ఆయిలు, కొంచెం ఈ పాలకూర, ఇప్పుడు మిక్సీలో వేసిన పాలకూర అన్నీ వేసి మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, మొత్తం మా పాప ప్రిపేర్ చేస్తుంది. మా చిన్న పాప అండి, మెత్తగా కలుపుతుంది. చూడండి, మెత్తగా కలుపుకొని చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. గ్రీన్ కలర్లోని చాలా బాగుంది. బాగా మెత్తగా అలాగ కలుపుతూ ఉంటే మొత్తం అంతా కలుస్తుందండి. గ్రీన్ కలర్. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ 10 మినిట్స్ తర్వాత తీసి చపాతీ ముద్దలా పాముకోవాలండి. చపాతీలాగా కట్ చేసుకొని అన్నీ ఉండలుగా చుట్టుకొనాక ఇలాగ ఉండలుగా చుట్టాలి. ఇలాగా రౌండ్ బాల్స్ భలే ఉన్నాయి కదా గ్రీన్ కలర్లోని. ఇలా అయితే పిల్లలు అయితే అస్సలు తీయలేరండి. పాలకూర వేసినట్టు కూడా తెలియదు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే తినేస్తారు మొత్తం అంతాను. పాలకూరతో ఇలా చేసుకొని పెడితే పిల్లలు కూడా తింటారండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే చిన్నపిల్లలు మామూలుగా ఆకుకూరలు వండి పెడితే తినరు కదా. ఈ విధంగా మనం ఏమంటే స్నాక్స్ లాగా పిల్లలు ఉడకబెట్టి ఇలా చపాతీ చేసి పెడితే ఇలా అయితే తినేస్తారండి. తీయలేరు కదా ఆకుల్లో అయితే. పాలకూరలు అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ డిస్క్రిప్షన్లో మీకు పెడతానండి హెల్త్ బెనిఫిట్స్ కోసం. మీకు చూడండి, ఈ విధంగా చేసుకున్నాము. ఇలాగా మెత్తగా చేసుకొని ఎప్పటికప్పుడు చేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండి. చూడండి, ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీకు పెడతాను. అయిపోయాయి కదండి, అప్పుడు కాల్చుకుందాం. స్టవ్ వెలిగిద్దాం. హాట్ బాక్స్ తీసుకుందామండి. పెనం హీట్ ఎక్కింది. ఇలాగా ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు, ఆయిల్ లేకుండా కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయట్లేదండి, పులకాలా చేసుకుంటున్నానండి. నేను చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఆయిల్తో, నెయ్యితో, దేంతోనైనా మీరు వేసి చేయొచ్చండి. పిల్లలకైతే నెయ్యితో చేయండి, ఎందుకంటే హెల్తీగా ఉంటారు పిల్లలు. మీడియంలో పెట్టి కాల్చండి. చాలామంది కుకింగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారండి. నేను చేయడానికి ప్రయత్నిస్తానండి. నాకు టైం సరిపోవట్లేదు ఇంట్లోని. దానివల్ల ఏంటంటే షూట్ చేయాలి, వీడియో ఎడిట్ చేయాలి, ఇవన్నీ పెట్టాలి కదండి. యూట్యూబ్లో వీడియోస్ పెడితే మనీ వచ్చేస్తుంది అనుకుంటారండి, కానీ అంత ఈజీ కాదండి. వీడియోలు ఎడిట్ చేసి, వీడియోలు తీయడం, ఎడిట్ చేసి పెట్టడం చాలా కష్టం అండి. అది అందరూ ఏమనుకుంటారంటే ఈజీగా వీడియోస్ పెట్టేస్తున్నారు, ఈజీగా మనీ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ అది అయితే కరెక్ట్ కాదండి. అయిపోయండి, లాస్ట్కి వచ్చింది. ఇదొకటే. రైతాతో రొయ్యల పచ్చడి కానీ మనకి ఏ కర్రీ బాగుంటే ఆ కర్రీతో మనం టేస్ట్ చూడొచ్చండి. నేనైతే రైతాతో టేస్ట్ చూస్తాను. లాస్ట్ టైం నేను రొయ్యల పచ్చడి పెట్టాను, ఇంట్లో చేశాను కదా. ఆ రెసిపీతో అయితే నేను టేస్ట్ చేస్తానండి ఈరోజు. మీకు అక్కడ ఏది ఉంటే అది, ఏ కూర ఉంటే ఆ కూరతో మీరు టేస్ట్ చేయొచ్చండి. ఏదైనా బాగుంటుంది ఈ పాలకూర చపాతీతోటి. కొంతమంది గలగల మాట్లాడేస్తారండి. నేను కొంచెం క్లియర్గా మాట్లాడలేకపోతున్నాను. ఎన్నో మాట్లాడాలనుకుంటాను, కానీ ఒక్కోసారి మాటలు రావు కదండి.
కొత్తగా ఉందండి నాకు యూట్యూబ్ అంతాను. దానివల్ల ఏంటంటే మాటలు రావట్లేదు, తడబడిపోతున్నాను ఎక్కువగాను. అలాగలాగా నేర్చుకుంటానండి మాట్లాడడం. అయిపోయింది చూడండి. చూడండి ఇన్ని చేశాను. చూడండి 2 చపాతీ పెట్టుకుంటున్నాను. కొంచెం రైతా, కొంచెం రొయ్యల పచ్చడి. నేను లాస్ట్ టైం చేశాను కదా రొయ్యల పచ్చడి, దీంతో నేను కొంచెం పెట్టుకుంటున్నానండి. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి. ముందు రైతాతో టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే నాన్ వెజ్తోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే రైతాతో కానీ బంగాళదుంప కర్రీతో కానీ ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను.